విద్యుత్ వెలుగులతో చామంతి పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు యువ రైతు అబ్దుల్లా. వేల సంఖ్యలో బల్బులను ఏర్పాటు చేసి పువ్వుల సాగు చేస్తున్నాడు కలిచర్లకు చెందిన ఈ యువ రైతు. వాతావరణం సవాళ్లను తట్టుకుని అత్యధికంగా చామంతి పూల దిగుబడిని సాధిస్తున్నాడు. అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందిన యువ రైతు అబ్దుల్లా మదిలో ఒక వినూత్న ఆలోచన వచ్చింది. చామంతి చెట్టుకు గొడుగు పట్టి దాదాపు 5 ఎకరాల్లో వెచ్చని వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. ఔరంగాబాద్ లో పర్బాని యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు అబ్దుల్లా. ప్రతికూల వాతావరణంలోనూ మొక్క ఎదుగుదల చక్కగా ఉండేలా వినూత్న ప్రయోగం చేశాడు. కలకత్తాలో టిష్యూ కల్చర్ నర్సరీ నుండి సెంట్ ఎల్లో రకానికి చెందిన 70,000 చామంతి మొక్కలను తెచ్చి నెల రోజుల కిందట నాటాడు. దానికోసం కొత్త విధానంతో ముందుకెళ్లాడు. చామంతి దిగుబడి ఆశాజనకంగా ఉండేందుకు చేసిన కొత్త ప్రయత్నం ఈ పల్లెటూరులో విద్యుత్ కాంతులను వెదజల్లుతుంది. దాదాపు 4,000 ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసి చామంతికి చలిలోనూ వెచ్చని వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎల్ఈడి బల్బుల కాంతి వల్ల చామంతి మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ రాత్రిపూట జరిగి ఎదుగుదలకు దోహదపడుతుందని చెప్పాడు. ఎకరం చామంతి సాగుకు 2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన అబ్దుల్లా మొక్క నాటిన 90 రోజుల్లోపు దిగుబడి వస్తుందన్నాడు. సరైన మెలకువలు పాటిస్తే దాదాపు 3 నెలల వరకు చామంతి దిగుబడి ఉంటుందని, ఎకరానికి 5 నుండి 6 టన్నుల మేర దిగుబడి వస్తుందన్నారు. వితౌట్ లైటింగ్ కి విత్ లైటింగ్ కి వ్యత్యాసం ఏంటంటే, వితౌట్ లైటింగ్ లో ఉంటే పూలు అక్కడొక పువ్వు కాయేసి చాలా తక్కువ వ్యవధిలో పంట అయిపోవడం జరుగుతుంది. అందువల్ల మనం లైటింగ్ వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే, చెట్టు పెరిగి దాని యొక్క మనము మొక్క కావాల్సిన ఔషధాలన్నీ పర్టికులర్ గా ఇస్తుండడం వల్ల ఏమవుతుందంటే, మన కాల వ్యవధి కూడా కొంచెం పెంచుకుంటూ ఆ పూలు దానికి ఈల్డింగ్ అనేది కొంచెం కావాల్సిన ఈల్డింగ్ పెరుగుతుందని ఆశిస్తున్నాము. లైట్లు వేసే 2 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బ్రెజిల్లో ఎల్ఈడి వెలుగుతో జరుగుతున్న సాగు విధానాన్ని చూసి ప్రేరణ పొందాడు. ఆ స్ఫూర్తితో ఇప్పుడిలా సేద్యంలో రాణిస్తున్నాడు. విద్యుత్ కాంతుల మధ్య పూల సాగు చేస్తున్నాడు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.